థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రెహమాన్ సార్కి, నా గురుగారికి థ్యాంక్స్. నా అమ్మ, నా గురుగారు లేకపోతే ఇక్కడ రద్దన్ అనే వర్డ్ లేదనుకుంటున్నా. ఈ మూవీ ఎలా చిన్న సినిమా పెద్ద సినిమా అని చూపు ఉంది కదా, ఇక్కడ ఉన్న ప్రెస్ పీపుల్ దగ్గర ఉన్న కెమెరాస్లో ఎక్కడ ఆ చిన్న చూపే లేదండి. అందరూ ఒక అమ్మాయి ఇలా చేస్తుంది, మంచి సినిమా ఉంటే ఈ చూపులో అందరూ పెద్దగానే చూస్తుంది. ప్రెస్ పీపుల్, మీడియా పీపుల్ లేకపోతే ఈ మూవీని ఇంకొక స్టెప్కి వెళ్ళడం చాలా కష్టం. మీ ఈ అన్ని కళ్ళు నా బ్లెస్సింగ్సే చూపిస్తుంది, అన్ని కెమెరా కళ్ళలో. సో చిన్న సినిమా పెద్ద సినిమా అలాంటివి కాదు, మంచి సినిమా అలా తీసుకోవాలి. ఈ మూవీ నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే, ఇది ఒక గర్ల్ ఇంత ప్రయత్నం చేయొచ్చా అని నేను డైరెక్ట్గా చూశాను. వాళ్ళు సుమయ్య గారు ఇంత ప్రేమ ఉండొచ్చా ఒక మూవీ మీద. నేను సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా. సో ఐ వాంట్ టు డూ దిస్ మూవీ బికాస్ ఆఫ్ సుమయ్య గారు. సో అన్ని క్రాఫ్ట్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్ని క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇన్నసెంట్గా ఒక ఐబ్రో కూడా పైన ఎక్కదు, అంత స్వీట్గా హ్యాండిల్ చేసి అందరినీ ఈ మూవీ బయట రావాలి అని మంచి ఫ్యామిలీతో వచ్చి మీరు అంత చక్కగా పెరిగించారు, అందుకే ఇలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మదర్ ఆల్సో. ఇక్కడ ఈ మూవీకి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లాస్ట్ బాయ్ వరకు చాలా కష్టపడి వర్క్ చేశారు. డైరెక్టర్ గారు వాళ్ళ ఫాదర్ ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఈ మూవీకి చాలా టైం స్పెండ్ చేశారు. చాలా హంబుల్ టీమ్ అది. యాక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఒక్కొక్కరు పేరు చెప్పడానికి అర్హత ఉందా కూడా తెలియట్లేదు. బికాస్ ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్. ఇదేదో కొత్త రదన్ సార్ అలా కాదు, నేను చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని. ఇలాంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు చాలా ప్రయత్నం చేసి ఇలాంటి యంగ్స్టర్స్ని నాలాగా ఉన్న సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళని పెరిగించాలి, నేను దాంట్లో పార్ట్ ఆఫ్ ద మూవీగా ఉండాలి అన్నది నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. అండ్ చాలా మంచి సాంగ్స్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా వచ్చింది. దీంట్లో వర్క్ చేసిన అన్ని టెక్నీషియన్స్, ఎడిటర్ గారు, రాజ్ తోట గారు ఆల్రెడీ మేము వర్క్ చేసాము కెమెరామెన్గా. సో ఎవ్రీబడి ప్రయత్నం ఏ మూవీ అయినా సరే దాని టీం ఆ మూవీ సక్సెస్ అవ్వాలి అని చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారండి. మేము అందులో పార్ట్గా ఉన్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విత్ సర్ప్రైజ్ నా బిడ్డ పుట్టినందుకు ముందు, శివ్య పుట్టినందుకు ముందు స్టార్ట్ అయింది. దీనికోసమే, ఇది లాంచ్ చేయడానికి కోసమే పుట్టినట్టు ఉంది. అనదర్ థింగ్, April 18th ఇస్ మై బర్త్డే. ఇది ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు, ఇప్పుడు రివీల్ చేస్తున్నా. సో నా బర్త్డేలో నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్గా నేను తీసుకుంటున్నా. ఈ స్టేజ్ కోసం ఇది రిలీజ్ చేసిన దీపార్ట్స్, ఈ స్టేజ్ చేసిన వాళ్ళు టీ సిరీస్ ఆడియో కంపెనీ, అనదర్ థింగ్ యూవి. సో ఎవ్రీవన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుండి మీరు అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రదన్ గారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ the baby. You did super anchoring. Thank you so much. Beautiful outfit. Thank you so much. And thank you. Another thing I didn't mention the hero garu. నేను చూసినప్పుడు he did big effort అని నాకు తెలిసింది స్క్రీన్లో. ఫస్ట్ ఆడియన్స్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు హీరో గారు, ఆల్ ద సపోర్టింగ్ ఆర్టిస్ట్, హూ ఎవర్ యాక్టర్స్, కమల్ గారు. సో అందరూ బాగా చేస్తున్నారు, నేమేం చేస్తున్నాం అన్నట్టే ఉంది. సో ఇంకా బాగా చేయాలి, దీంట్లో బాగా వచ్చింది అనుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఏం చెప్తున్నానంటే, కంగ్రాచులేషన్స్ బేబీకి, కంగ్రాచులేషన్స్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి కూడా. అండ్ గుడ్ టాక్తో ముందుకెళ్తుంది. సో దట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వైల్డ్ సినిమా ఫారెస్ట్లో ఒక అమ్మాయి వచ్చి స్టోరీ రాసి నేను ఈ మూవీని చేయబోతున్నానని నిలబడమే విక్టరీ అండి. సో ఇక్కడే విక్టరీ అయ్యారు.
ఇలాంటి చాలా మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీ అండి. దీంట్లో వచ్చి నేను స్టోరీ రాస్తున్నా, ఇది మూవీ చేయబోతున్నా, అందరూ గ్యాదర్ అవ్వండి అని చెప్పడమే విక్టరీ. ఆ విక్టరీలో నేను కార్నర్లో ఉండాలని కోరుకున్నాను అంతే. థ్యాంక్ యూ.